హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో హెల్తీ రెసిపీ అయిన జొన్న ఇడ్లీలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా హాఫ్ గ్లాస్ మినప్పప్పు ఒక గిన్నెలో, అలాగే 2.5 గ్లాసుల తెల్ల జొన్నలు వేరొక గిన్నెలో తీసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే మినప్పప్పు తీసుకుంటామో అదే గ్లాస్తో జొన్నలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు జొన్నల్లోకి ఒక హాఫ్ చెంచా మెంతులు వేసుకోవాలి. ఇలా జొన్నల్ని మినప్పప్పుని వేరువేరుగా ఒక 6 నుంచి 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ముందుగా మిక్సర్ గ్రైండర్లో జొన్నలు వేసుకొని మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా చిన్న రవ్వ తగిలే విధంగా జొన్నలను రుబ్బుకోవాలి. ఆ తర్వాత మినప్పప్పుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మినప్పప్పుని రుబ్బుకున్న తర్వాత రెండింటిని కలుపుకోవాలి. ఇలా ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత గిన్నెపై మూత పెట్టుకొని మినిమం 6 గంటలు నైట్ అంతా వదిలేయాలి. ఇప్పుడు ఇడ్లీలోకి మా స్టైల్లో పల్లీ చట్నీ ప్రిపేర్ చేద్దాం. దానికోసం ఒక బాండ్లీలో 2 కప్పుల పల్లీలు, 8 పచ్చిమిరపకాయలు వేసుకొని లో మంటపై బాగా వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పల్లీలు, మిరపకాయలను చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇలా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కడిగి పెట్టుకున్న చింతపండు, కొద్దిగా రాళ్ళ ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం వేసి కొన్ని నీళ్ళు వేసుకొని బాగా రుబ్బుకోవాలి. అంతేనండి, చట్నీ రెడీ. చట్నీకి పోపు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇడ్లీ రెడీ చేసుకుందాం. నైట్ అంతా బాగా నానబెట్టిన పిండిని ఒక్కసారి బాగా కలుపుకొని ఇడ్లీ పాత్రలకి నూనె రాసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పిండిలో కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా నీరు పోసుకొని మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, నార్మల్ ఇడ్లీ లాగే ఇడ్లీని మనం ప్రిపేర్ చేసుకోవాలి. మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే కదా మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, చూశారు కదా, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన జొన్న ఇడ్లీలు రెడీ. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.